హలో అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ కర్నూల్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం ఇంకొక న్యూ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, అంటే ఇది కొంచెం జనరలైజ్డ్గా ఉండదు, ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఓకే ఏదో సంథింగ్ ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఇట్లా ఒక హైప్లో చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, సో నేను అట్లా చెప్పదలుచుకోలేదు. అంటే ఐ వాంటెడ్ టు మేక్ డిఫరెన్షియేషన్. ఓకే, డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్పెండ్ చేశారు డిగ్రీలో, బీటెక్లో, ఎంటెక్లో, ఇట్లా దాన్ని బట్టి నేను కొంచెం టైప్స్ ఆఫ్ జాబ్స్ చెప్తాను ఈరోజు. ఓకే, అది మాత్రమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ వచ్చేసి దెర్ ఆర్ 2 బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే, కోర్స్ హార్డ్వేర్ కూడా ఉంది, బట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్. సో బ్రాడ్ కేటగిరీ ఏంటి అంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్. వన్ ఈజ్ ఐటీ జాబ్, అనదర్ ఈజ్ కోర్ జాబ్స్. ఓకే, సో ఈ ఐటీ జాబ్ వచ్చేసి కొంచెం ఏదో కూరగాయల సంత మాదిరి ఉంటుంది అనమాట. రకరకాల స్కిల్స్ చాలా ఉంటుంది, అంటే వెరీ నీష్ స్కిల్స్ అట్లా ఉండదు. ఓకే, అదొక ఐటీ జాబ్, ఇదొక ఐటీ జాబ్. లైక్ క్వాలిటీ అనలిస్ట్ ఒక ఐటీ జాబ్, సైబర్ సెక్యూరిటీ ఒక ఐటీ జాబ్, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అదొక ఐటీ జాబ్. అన్నీ ఉన్నాయి, రైట్? దీస్ ఆర్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ ఎనీ ఐటీ జాబ్, బట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి, లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఐటీలో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయన్నమాట, చాలా రకాలు. ఓకే, క్వాలిటీ అనలిస్ట్ అని ఒక జాబ్, తర్వాత పైథాన్ డెవలపర్ ఒక జాబ్. ఓకే, అంటే దిస్ ఈజ్ లైక్ అబౌట్ ద డెవలప్మెంట్. ఓకే, ఇంకోటి లైక్ ఏడబ్ల్యూఎస్, సిఐసిడి, జంకిన్స్, తర్వాత డెవ్ఆప్స్, కుబర్నెటిస్, డాకర్, తర్వాత యాన్సిబుల్. అంటే ఇవి కొన్ని టూల్స్ బేసికలీ అబౌట్ ద డెవ్ఆప్స్ టూల్స్. ఓకే, తర్వాత ఇంకా జావా ప్రోగ్రామింగ్, పిహెచ్పి, .NET, C#, రైట్? ఇవన్నీ వచ్చేసి ఐటీ జాబ్స్కి సంబంధించింది. ఓకే, దీస్ ఆర్ నాట్ కోర్ జాబ్స్ విచ్ ఐ విల్ కమ్ టు దట్ లిటిల్ లేటర్. ఓకే, కోర్ జాబ్స్ వచ్చేసి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఎందుకు ఇట్లా ఈ బ్రాడ్ కేటగిరీస్ డివైడ్ చేశాను అంటే డిపెండింగ్ ఆన్ ద ఎలిజిబిలిటీ. ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేది జనరల్గా ఇన్స్టిట్యూట్స్ చెప్పే ఆర్గ్యుమెంట్. ఓకే, నేను ఇక్కడ చెప్తా ఉండేది ఏంటంటే నువ్వు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అంటే నీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఏంటి, నువ్వు ఏం డిగ్రీ చేసావు, ఒకవేళ ఏమైనా పాసిబిలిటీ ఉందా కోర్ జాబ్స్ వెళ్ళడానికి అనేది మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఐటీ జాబ్స్ వచ్చేసి ఇందాక చెప్పిన లిస్ట్ లైక్ జావా, .NET ఇట్లాంటి ఈ లిస్ట్ మొత్తం అంతా దీని కిందకి వస్తాయి. సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నీ వచ్చేసి కోర్ టెక్నాలజీ జాబ్స్ అయితే 100% కాదు. ఓకే, అంటే వీటికి ఎలిజిబిలిటీ ఏంటి మరి, అది నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ఎలిజిబిలిటీ వచ్చేసి కోర్ జాబ్కి ఎలిజిబుల్ అయిన బీటెక్ వాళ్ళు కూడా ఇందులోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే కొంతమంది కోర్ జాబ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఐ విల్ కమ్ టు దట్. ఓకే, వాట్ ఈస్ కోర్ జాబ్ అండ్ అదర్ థింగ్స్. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ డిగ్రీ, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, BA, BCA, MCA, MSc ఇన్ కంప్యూటర్ సైన్స్, IT అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బీకామ్ కావచ్చు, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కావచ్చు, రైట్? ఇట్లా రకరకాల డిగ్రీస్ ఉన్నాయి, రైట్? ఏ డిగ్రీ అయినా వీటిలలో వెళ్ళొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ స్ట్రెంగ్స్ అనమాట, వాళ్ళకి ఏం స్ట్రెంగ్త్ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్, బీటెక్లో IT వాళ్ళు, బీటెక్లో మెకానికల్ సివిల్ వాళ్ళు, బీటెక్లో ECE, EEE, తర్వాత ఇన్స్ట్రుమెంటేషను, ఏ డిగ్రీ అయినా కావచ్చు, అంటే ఏ బ్రాంచ్ అయినా కావచ్చు. నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ కొన్ని సపరేట్ స్కిల్స్లో వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, కానీ ఐటీలోనే ఉండాలనుకుంటున్నాను. సో ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉండే వాళ్ళకు ఓకే ఈ ఐటీ జాబ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి, ఎవరైనా రావచ్చు. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. ఓకే, సో ఐ థింక్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇంకా అర్థం కాలేదు అంటే మీరు ఇంకొకసారి చెప్పండి. ఓకే, లైక్ యూ కెన్ జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, నౌ కమింగ్ టు ద కోర్ జాబ్స్. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది థింకింగ్, తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, అది ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను.
సో కమింగ్ టు ద కోర్ జాబ్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అందరు రావచ్చా అనేది కొంచెం డిఫికల్ట్ చెప్పడం. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు. కోర్ జాబ్ ఒకవేళ ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటాము అనేది కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కాలేజ్ లైఫ్లో మిస్ అయి ఉంటారు. నేర్పించే వాళ్ళు లేక, సరైన ప్రాపర్ గైడెన్స్ లేక, తర్వాత ఫ్యాకల్టీస్కే స్కిల్స్ లేక, ఫ్యాకల్టీస్కే ప్రాక్టికల్గా స్కిల్స్ లేక, ఓకే ఇట్లాంటి దాంట్లో వాళ్ళు టైం స్పెండ్ చేసి మొత్తం అంతా లాస్ అయి ఉంటారు అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్లో ప్రాపర్ గైడెన్స్ వెతుకుతుంటారు. చాలా చాలా అంటే చాలా వెతుకుతుంటారు. ప్రాపర్ గైడెన్స్ ఎవరు ఇవ్వరు, రైట్? అంటే ఇప్పుడు సపోజ్ ఈసీ వాళ్ళు ఉన్నారు అంటే కోర్ ఈసీ క్యాండిడేట్స్, తర్వాత కోర్ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్. వీళ్ళకి అంటే ఇలాంటి వాటిల్లో అవేర్నెస్ ఉండదు, కానీ ఓకే వీళ్ళకి చాలా బిగ్ వెరీ హయ్యర్ ప్యాకేజెస్, తర్వాత ఎక్సలెంట్ సాలరీస్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ కంపెనీస్ కూడా వెయిట్ చేస్తుంటారు. ఒక గేట్ స్కోర్ మంచిగా డీసెంట్గా ఉండడం కానీ, తర్వాత మంచి డీసెంట్ పర్సంటేజ్ రావడం కానీ, ఒక సాలిడ్గా నేను కోర్లోనే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కానీ, ఇట్లాంటి వాటికి కంపెనీస్ ఆర్ లిటరలీ వెయిటింగ్. ఓకే, సో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడి ఉంటాయి ఈ కోర్ జాబ్స్. మెజారిటీ ఆఫ్ ద టైం కోర్ జాబ్స్ వచ్చేసి ప్రోడక్ట్ కంపెనీస్లోనే వస్తాయి. కాకపోతే కొన్ని సర్వీస్ కంపెనీస్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, తర్వాత ఎల్ఎన్టీ, వీటిలలో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా కోర్ జాబ్స్ అంటే వేరెవర్ సెమీ కండక్టర్కి సంబంధించిన చిప్ డిజైన్ రిలేటెడ్ జాబ్స్. ఓకే, తర్వాత మన కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించిన జాబ్స్. ఓకే, తర్వాత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని ఒకటి ఉంటుంది, ఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, వైర్లెస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఇవన్నీ రకరకాల కోర్ జాబ్స్, బట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. కొంతమంది ఇట్లా అనుకుంటుంటారు, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది బ్రాంచ్ వాట్ దే హ్యావ్ టేకన్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన లిస్ట్ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వెళ్ళలేరు. ఓకే, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఈ నాలెడ్జ్ ఉండదన్నమాట. అసలు సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే అది ఎప్పుడు చదివింటారు యాక్చువల్లీ. ఓకే, సో అందుకని వాళ్ళకి అంత ఐడియా ఉండదన్నమాట. సరే, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఇంకో మెయిన్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే కోర్ జాబ్స్ రిలేటెడ్ కోర్సెస్ చెప్పానో, ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ కావచ్చు, లేకపోతే మన ఆర్ఎఫ్ వైర్లెస్ అని ఉంటుంది అదొకటి కావచ్చు, తర్వాత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు. సో ఇవన్నీ వచ్చేసి ప్యూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు మాత్రమే అప్లికబుల్ అనేది కాకుండా, ట్రిపుల్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ దర్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత నేర్చుకోవాలని ఉంది. కొంతమందికి ప్రోగ్రామింగ్ సైడ్ ఆగిపోయి ఉంటారు, ఇంకా హార్డ్వేర్లో ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారనమాట. ఓకే, ఎట్లా డిజైన్ చేయింటారు హార్డ్వేర్ అనే క్యూరియాసిటీలోకి వెళ్తారు. వాళ్ళకి దే కెన్ ఎంటర్ ఇన్ టు చిప్ డిజైన్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, అంటే కంప్యూటర్ సైన్స్ క్లోజ్ టు ఎలక్ట్రానిక్స్ కాబట్టి వాళ్ళు రావచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది. ఓకే, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చూజ్ చేసుకునే దాంట్లో. సో ఇవే కాకుండా మనకు ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ట్రిపుల్, ఎందుకంటే వీళ్ళకి చాలా రేర్గా వస్తుంటాయి అన్నమాట మన గవర్నమెంట్ జాబ్స్ ఇట్లాంటివన్నీ. సో అందుకనే వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. కోడింగ్ స్కిల్స్ ఉంటాయి దాంట్లో, C++, లైనెక్స్ అనేది ఇంకా ప్యూర్ కోడింగ్ స్కిల్స్. ఓకే, 4G 5G నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను కొన్ని 4G 5Gస్కి సంబంధించి. సో ఆ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రోటోకాల్ స్టాక్. ఈ ఫీల్డ్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, అవి కూడా మంచి డీసెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒక 1 year బాగా సాలిడ్గా స్పెండ్ చేస్తే అప్పుడు చాలా బిగ్ ప్యాకేజెస్ వస్తాయి. క్లోజ్ టు అరౌండ్ 10 lakhs కూడా రావచ్చు 1 yearకే. అంత కంటెంట్ ఉంటుంది అనమాట దాంట్లో. ఓకే, సో ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో టు కంక్లూడ్ ద టాక్. ఓకే, సో ఐటీ జాబ్స్ వచ్చేసి పైథాన్, తర్వాత మన వెబ్ డెవలప్మెంట్, తర్వాత డేటా అనలిస్ట్, డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్, రైట్, AWS, DevOps ఇలాంటి వాటిలో ఉంటాయి. ఓకే, ఇంకా చాలా రకాలు చెప్పాను కదా.
లైక్ క్వాలిటీ అనలిస్ట్ అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ, ఇట్లా రకరకాల జాబ్స్ ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో అండ్ కమింగ్ టు ద కోర్ జాబ్స్ వీ హ్యావ్ ద విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. తర్వాత డిఎస్పి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, తర్వాత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూజింగ్ పైథాన్ అండ్ యూజింగ్ మ్యాట్లాబ్. ఓకే, అంటే ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి ఎందుకంటే ఎప్పుడు వినలేదు కాబట్టి. ఓకే, సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు మీ అండ్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, సో నేను ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ ద డిస్కషన్ టుడే. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. మీరు కమెంట్స్ సెండ్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అంటే కెరీర్కి సంబంధించి, కోర్ జాబ్స్కి సంబంధించి, ఐటీ జాబ్స్కి సంబంధించి ఏది తీసుకుంటే బెటరు. ఓకే, 1-to-1 కన్సల్టేషన్ కూడా ఉంటుంది, మీరు తీసుకోండి. ఓకే, సో మీరు కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ వీ కెన్ టాక్ 1-to-1. ఓకే, థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.